నేను బేసికల్గా నాతో ఆడేసుకుంటారు, ఇది పిచ్చిది అని వాళ్ళకి చాలా ఫాస్ట్గా అర్థమైపోయి దాంతో ఆడుకుంటారు. కాబట్టి నేను కొంచెం ఒక బార్డర్లో వాళ్ళని అట్లా స్టాప్ చేసి పెట్టాలన్నమాట కొన్ని విషయాల్లో, తప్పదు. ఫ్రెండ్స్ ఆఫ్ మీ, ద పీపుల్ ఐ వర్క్డ్ విత్, అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడేసరికి నేను ఏం రెస్పాండ్ చేయాలో కూడా అర్థం కాలే. నేను ఆల్రెడీ బాధలో ఉన్నాను ఆ గాసిప్ వల్ల. ఇంకొక సైడ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ మై గ్రాండ్ మదర్. చిన్నప్పటి నుంచి షీ ఈజ్ మై మామ్ అండ్ గ్రాండ్ మదర్ బోత్. అలాంటి ఆవిడని నేను లాస్ అయి ఉన్నాను, నాకు పెయిన్ఫుల్గా ఉంది. నేను అంత పెయిన్లో వచ్చినప్పుడు వెన్ యూ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్ బీయింగ్ మై ఫ్రెండ్, నువ్వు అసలు నాకు ఎలా ఉంటుంది? నేను భరించాను అవన్నీ భరించాకే ఐ రియలైజ్డ్. సో స్వీట్. అండ్ నితిన్ చాలా కామన్ విన్నాను. ఎవరు చెప్పారు మీకు? ఆయన కామ్ ఏంటి, నేను కామ్ అన్నట్టుంది. అవునా? ఆయన అసలు ఆయన కామ్ ఇన్ ద సెన్స్ ఎక్కడ ఎప్పుడు ఏవి ఎట్లా వేస్తే అక్కడ అట్లా టచ్ అయిపోతాయి ఆయనకు తెలుసు. నేను రాగానే ఏంటి మంగమ్మ గారు రాత్రి 2 పూరీలు ఎక్కువ తిన్నట్టున్నారు అనగానే ఎందుకు అలా అడుగుతున్నారు అంటే, అసలు నీకు తగ్గాలనే ఆలోచన లేదా? పూరీలు వాడలు దీన్ని పెంచుతూనే ఉంటావా? బాత్రూమ్ లోకి వెళ్ళి చేసుకుని కళ్ళు దుడి చేసుకుని నీట్ గా మళ్ళీ మేకప్ వేసుకుని షార్ట్ లోకి వస్తా. ఎంత 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 జరిగినా నాకు ఆన్ ద షాట్ ఏదన్నా జరిగినా కూడా ఐ డోంట్ షో ఇట్. అండ్ ఇస్ లైక్ బ్లాక్ బస్టర్ కదా. అందులో సినిమాకి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు వచ్చింది. సో ఇట్స్ వెరీ నైస్ ఒక తెలుగు అమ్మాయి సినిమాకి వెళ్ళి రాక్ చేయడం. అండ్ హ్యాట్స్ ఆఫ్ దానికైతే. అండ్ త్రివిక్రమ్ గారు మీ గురించి ఏదో బాగా పొగిడారని విన్నాను. అవును, ఆయన బేసికల్లీ నన్ను సూర్యకాంతం అని అన్నారు ఆడియో రిలీజ్ లో. అది ఎందుకు అన్నారో నాకు తెలీదు. అయితే ఆ తర్వాత నేను ఆయన్ని అంటే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ అదే ఆ రెండు ఆయన ఉద్దేశం. అయితే నేను ఆయన్ని మళ్ళీ కలిసినప్పుడు వెళ్ళినప్పుడు అడిగా, మీరు ఎందుకు నన్ను సూర్యకాంతం అన్నారు అంటే నేను అంత లావుగా ఉంటానా లేకపోతే నేను అలా ఉంటా? నీకు అసలు ఏమీ అర్థం కాదులే, ఎంత గొప్ప ఆవిడతో నిన్ను పొగిడితే లావంటావా అని మరి చెప్పండి అంటే, ఆవిడ అన్ని రకాల క్యారెక్టర్స్ ని ప్లే చేయగలదు, ఆవిడ టైమింగ్ చాలా బాగుంటుంది, ఆవిడ చాలా టాలెంటెడ్. ఆ రకంగా నేను నిన్ను పొగిడానమ్మా, నువ్వు కొత్త సూర్యకాంతం అలా పొగిడాను, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళావు, నీ బుర్ర అంతే ఎదగదు అది ఇది అని తిట్టారు. ఓ అలా అయితే ఓకే అనుకున్నా అనమాట. సో జస్ట్ హ్యాపెండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. సో వితౌట్ త్రివిక్రమ్ గారు నథింగ్, ఏమీ జరిగేది కాదు. సో ఆయన ఒక్కరే నన్ను నమ్మి నేను అంత పెద్ద క్యారెక్టర్ని పోషించగలుగుతాను అని కాన్ఫిడెంట్గా నమ్మి తీసుకోవడం జరిగింది అనమాట. వెరీ నైస్. చాలా నేను ఎఫ్బీలో చూసాను, చాలా సెల్ఫీస్ ఉన్నాయి ఆయనతో, నితిన్తో, అవును, సమంతతో. ఇంకా వాళ్ళంతా నా బెస్టెస్ట్ బడ్డీస్. ఎందుకంటే మేము 6 నెలలు ఆల్మోస్ట్ కలిసి పని చేసాం కదా. ఎవ్రీడే వెళ్ళగానే ఎవరి మొహాలు మేము చూసుకోవాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పదు కదా. సో ఇష్టం ఉన్నా లేకపోయినా అనే మాటని అసలు మాట్లాడలేను. ఎందుకంటే 6 months ఆఫ్ ఆ షూటింగ్ అనేది నా మెమరబుల్, ఇండస్ట్రీలోనే మెమరబుల్ డేస్ అవి. సో ఏ రోజు కూడా బాధపడింది, బోర్ కొట్టినట్టు ఫీల్ అయింది లేనే లేదనమాట. యూజువల్లీ నేను ఎంత సోంబేరిని అంటే షార్ట్ రెడీ అన్నా ఒక అరగంటకు గానీ రాను, అండ్ ప్యాకప్ అన్న తర్వాత ఒక నిమిషం అక్కడ ఉండను, వెళ్ళిపోతాను అనమాట. నాకు పర్సనల్ లైఫ్ చాలా ఇష్టం. ప్రొఫెషనల్ కి మాక్సిమం దూరంగా ఉండి పర్సనల్ కే దగ్గరగా ఉంటా, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అలా. కానీ ఆ టైంలో ప్యాకప్ ఒక రోజు పొద్దునే అయిపోయింది, నాకు 10:30కి అయిపోయింది. అసలు నేను ఎంత గెంతులేసేదాన్ని అంటే యాక్చువల్ హరితేజ అయితే, కానీ 10:30 నుంచి ఈవినింగ్ 5 దాకా నేను త్రివిక్రమ్ గారి పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని షూటింగ్ మొత్తం ఉన్నా. ఆయన వెళ్ళవా అంటే నేను వెళ్ళి చేసేది ఏమీ లేదు, మీతో ఉంటే ఒక 4 మాటలన్నా విని బుద్ధి నేర్చుకుని కాస్త తెలివితేటలన్నా వస్తాయి నాకు, నేను ఇక్కడే ఉంటానని అక్కడే ఉండేదాన్ని. సో ఆయన కూడా దాని తర్వాత ప్యాకప్ అనగానే ఏం పోతావులే వచ్చి కూర్చో అనగానే ఇంకా ఒక డిస్కషన్ స్టార్ట్ అయిందంటే గంటలు 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 అంటే ఆయన మాట్లాడేవారు, నేను వినేదాన్ని, మధ్యలో ఏదో ఒక క్వశ్చన్లు వేసేదాన్ని, ఆయన ఇలా చూసేవారు, ఓకే ఓకే క్యారీ ఆన్ అని ఆయనే. కానీ ఆయనతో మాట్లాడితే ఒక 6 నెలలు ఎంత జ్ఞానం వస్తుందో నాకు తర్వాతే అర్థమైంది. అవునా? ఏమొచ్చింది, ఎంత వచ్చింది? ఆయన జస్ట్ వాట్ ఈస్ యూ అంటే వాట్ ఈస్ మీ, వాట్ ఈస్ హరితేజ అనేది ఆయన చాలా నీట్ గా షార్ట్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారనమాట నాకు. అక్కడ దాని తర్వాత నేను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కానీ ఎవరి వెనుక పరిగెట్టడానికి కానీ ఏ ఆఫర్ కోసం తహతహలాడిపోవడం కానీ మానేశాను. షూటింగ్ ఉందా వస్తున్నా, లేదా ఏమండి ఏంటి ఇవాళ ఈవినింగ్ ప్లాన్స్
అంతే. సో అలా లైఫ్ని కూల్గా తీసుకుని మనశ్శాంతిగా ఉండడాన్ని నేర్చుకున్నాను అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు, విచ్ ఇస్ రియలీ వెరీ రేర్. ఓ సూపర్, వెరీ నైస్. బట్ స్టిల్ అనిపిస్తుంటుంది కదా, మారడానికి ఎంత ట్రై చేసినా మళ్ళీ మన బ్యాక్ లేకపోతే మన పుషప్, మన ఎదుటి వాళ్ళు అడిగేది ఏం చేస్తున్నావమ్మా, ఏం సినిమాలా, ఆ తర్వాత ఏం సినిమా అమ్మా నెక్స్ట్. చాలా మంది అడిగారు నన్ను, ఆ తర్వాత ఏం చేస్తున్నావు, నెక్స్ట్ ఏంటి, అసలు ఆ తర్వాత నువ్వు ఎక్కడో ఉంటావు అనుకున్నాము, అది ఇది. నాకు ఏమీ అవ్వలేదండి, నేను ప్రశాంతంగా ఉన్నాను. ఏ రోగం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి రేపో మాకు టప్పి కట్టట్లేదు, ఆనందంగా ఉన్నాను. మంచి భర్తతో, మంచి అత్తమావలతో, మంచి ఫ్రెండ్స్తో, అమ్మ నాన్నలతో నా జీవితం చాలా సుఖంగా ఉంది. ఆ తర్వాత నేను ఎక్కడో లేకపోయినా కొంచెం 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 అయితే ఎదుగుతున్నాను. మీరేం టెన్షన్ పడకండి, నా గురించి ఎక్కువ ఆలోచించకండి, డోంట్ వరీ, ఐ విల్ బి హ్యాపీ అని చెప్తూ ఉంటాను అనమాట. హరితేజ అది నాకు చాలా నెక్స్ట్ అది అడుగుదాం అనుకున్నాను. హరితేజ నిజంగానే హెడ్ స్ట్రాంగ్ గా? అదే, హెడ్ స్ట్రాంగ్ అనేది నాకు బాగా ఉంది. బేసికల్ ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా అదే మాట్లాడతాను, ఎవరేం అడిగినా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఇచ్చేస్తామంట. అంతే, ఇచ్చేస్తాను, అస్సలు ఆలోచించాను అనుకోము. అండ్ ఇంకొకటి ఏంటంటే, వరస్టో బెస్ట్ తెలియదు కానీ నా మొహంలో అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికేస్తాయి. అంటే ఫర్ సపోజ్ నాకు నా ముందు వచ్చారు, కూర్చొని నాతో మాట్లాడుతున్నారు, వాళ్ళు నాకు నచ్చలేదు, అది వాళ్ళకి తెలిసిపోతుంది, నేను చెప్పగర్లా. సో నాకు బేసికలీ కొంచెం క్యాలిక్యులేటెడ్ నేను, అదే ప్రాబ్లం. అందరితో ఒకటేలాగా అట్లా బిహేవ్ చేయలేను, వీళ్ళతో ఇలా ఉండు, వాళ్ళతో ఇలా ఉండు, వీళ్ళు అలా వీళ్ళు ఇలా అని చాలా కాంప్లికేషన్స్ చేసుకుంటాను నేను యాక్చువల్లీ. అదే మా ఆయన కూడా ఎప్పుడు తిడతారు, అలా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తావు మనుషుల్ని, ఉన్నది ఉన్నట్టు తీసేసుకో, మాట్లాడు అంటే. అరే నాకు మ్యాచ్ అవ్వాలి కదా, నాతో వాళ్ళు సెట్ అవ్వాలి కదా, నాకు అందరు అట్లా సెట్ అవ్వరు, అయిన వాళ్ళతోనే నేను మాట్లాడతాను. అంటే నువ్వు అన్ఫిట్ ఇండస్ట్రీలో ఉండడానికి, అసలు బేస్డ్ నువ్వు ఇండస్ట్రీలో ఉండడానికి. అవును సరే ఓకే ఇప్పుడేంటి, అలాగే ఉంటుంది అనమాట. సో నేను కొంచెం అలా క్యాలిక్యులేటెడ్ కాబట్టి నాకు అలా హెడ్ స్ట్రాంగ్ అని అంటారు. కానీ నాతో మాట్లాడిన 10 నిమిషాలకి అయ్యో హరితేజ నువ్వు ఎంత హెడ్ స్ట్రాంగ్ అంటారు, నువ్వు ఎంత బాగా మాట్లాడతావు, నేను ఎందుకు అలా అంటారు అని అడుగుతారు అనమాట. అమ్మయ్య థ్యాంక్స్ అమ్మ, అట్లీస్ట్ అర్థం చేసుకున్నారు మీరు. తప్పదండి, అంటే లేకపోతే తప్పదు కొన్ని సిచ్యువేషన్స్లో, ఏమీ చేయలేము. ఎందుకంటే నేను బేసికల్గా నాతో ఆడేసుకుంటారు, ఇది పిచ్చిది అని వాళ్ళకి చాలా ఫాస్ట్గా అర్థమైపోయి దాంతో ఆడుకుంటారు. కాబట్టి నేను కొంచెం ఒక బార్డర్లో వాళ్ళని అట్లా స్టాప్ చేసి పెట్టాలన్నమాట కొన్ని విషయాల్లో, తప్పదు. అది డైరెక్షన్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఆర్టిస్ట్స్ కానీ అంటే నిచ్చెన ఉంది కదా అని టబడబడబడబ పైకి ఎక్కేస్తారు కదా. సో కాబట్టి ఆ నిచ్చెని మధ్యలోకి కట్ చేసి పెడతాను అంతే, అక్కడ దాకే రండి, దాని పైకి రాకండి ఇంకా. సో ఐ కీప్ పీపుల్ ఫార్ ఫ్రమ్ మై బార్డర్స్ అనమాట, అంతే. దాని లోపలికి ఎవరిని రానివ్వను, అదంతే, అక్కడికే ఆగిపోతుంది. బట్ మూవీ ఇండస్ట్రీలో అలా ఉంటే కుదరదంటారు? పర్లే, కుదరకపోయినా ఏం పర్లే, కుదరకపోయినా నేను మారకుండా నా వాల్యూస్ని, నా రిస్ట్రిక్షన్స్ని, థాట్స్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని వదలకుండా ఎక్కడున్నా నాకు హ్యాపీ. నేను అవన్నీ వదిలేసుకుని హీరోయిన్ అయిపోయినా నా సెల్ఫ్ ఒప్పుకోదు. సో అవన్నీ నేను అలాగే పెట్టుకుని ఇంత ఎదిగినా చాలు, అంతకుమించి. అన్నారు, నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది నాకు యాక్చువల్లీ అన్నారు, నువ్వు ఇలా బిహేవ్ చేస్తే, అసలు నాకు త్రివిక్రమ్ గారే అన్నారు నీకు హెడ్ స్ట్రాంగ్ అని. అవునా? ఆయన అన్నారు నాకు బాగా కొవ్వమ్మ నీకు, అసలు ఎలా మీరు హెడ్ స్ట్రాంగ్ అంటున్నారు నన్ను అంటే, ఉంది నీకుంది, నాకు అనిపిస్తుంది, అది నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది అన్నారు ఆయన. ఆయనతో మాట్లాడినట్టు నేను అంత క్లోజ్ గా అంత ఫాస్ట్ గా ఎవరితో కలిసిపోయి మాట్లాడలేదు, అలాంటిది ఆయనే అన్నాడంటే నేను ఎక్కడ చెప్పుకోవాలి నా కష్టాలు, చెప్పండి. నీకు అనిపించలేదా నీకు హెడ్ స్ట్రాంగ్ అని ఎప్పుడు? ఎందుకు అంటే నేను దాన్ని హెడ్ స్ట్రాంగ్ అనుకోలేదు. నాకు నచ్చింది మాట్లాడతాను, నచ్చట్లేదు కాబట్టి వదిలేస్తాను అంతే, కాంప్లికేట్ చేయను అనుకుంటా. కానీ అది పక్కన వాళ్ళకి హెడ్ స్ట్రాంగ్ లాగా అర్థమవుతుంది. అండ్ నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఈ కొన్ని లెవెల్ ఉంటుంది అంతే, ఆ లెవెల్కి మించి నేను వెళ్ళను. అలా వెళ్ళినప్పుడు వాడికి అది తప్పుగా అనిపిస్తుంది. అండ్ నేను ఎవడన్నా రాంగ్ చేస్తున్నా, తప్పుగా బిహేవ్ చేస్తున్నా, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నా, నాకు నువ్వు చేసిన పని నచ్చలేదు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకు వేరే పని లేదా అని అడిగేస్తా. అది హెడ్ స్ట్రాంగ్ ఎట్లా అవుతుంది? అడగాలి కదా. ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అండ్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ మీ, దో ఇట్స్ మై నన్ ఆఫ్ మై బిజినెస్. బట్ కొన్నిసార్లు నువ్వు నా ఫ్రెండ్ అయ్యి ఉండి, నువ్వు నాకు క్లోజ్ అయ్యి ఉండి, నేను నీతో అన్ని చెప్పుకున్నాను కదా అని నువ్వు వెళ్ళి వెనక్కి నా గురించి మాట్లాడితే నాకు అది బాధగా ఉంటుంది కదా. సో నేను నమ్మేదే చాలా తక్కువ మందిని, అందులో మళ్ళీ నాకు బిస్కెట్లు వేస్తే నాకు ఎలా ఉండాలి? అలాంటి వాటి వల్ల నాకు హెడ్ స్ట్రాంగ్ అనే కావాలని పొగరుగా అయితే నేను నిజంగా ప్రవర్తించను ఇక్కడ. అండ్ ఇప్పటికి ఆల్రెడీ వాట్ ఆర్ ద మూవీస్ యూర్ డూయింగ్ ఫర్ దట్? రీసెంట్గా అరకు రోడ్లో ఒకటి రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ విన్నర్ అని సాయిధరం తేజ్ది ఒకటి రిలీజ్ అవుతుంది. తర్వాత
సినిమా పేరు విన్నరా? సినిమా పేరు విన్నర్. ఆ తర్వాత ఉంగరాల రాంబాబు అని సునీల్ గారిది ఒక మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా అల్లు అర్జున్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ మూవీస్ ఉన్నాయి చేతిలో. ఓ వెరీ నైస్, వెరీ నైస్. సో ఇందులో నుంచి నీ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మళ్ళీ మాకు అలాంటి క్యారెక్టర్స్ కావాలి, హరితేజని ఇలా చూడాలి. సో వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యు డూయింగ్? అలాంటి క్యారెక్టర్స్ యు నాట్ సాటిస్ఫైడ్ ఇప్పుడు చేస్తున్న మూవీస్ లో? అలా ఏం లేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు కంపేర్ దట్ విత్ అసలు కంపారిజన్ నేను తీసుకోదలుచుకోలేదు. ఇస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. సడన్ గా ఏదో పైనుంచి దేవుడు వచ్చి సడన్ గా ఏదో చేతిలో లడ్డు పెట్టి వెళ్ళిపోయినట్టే. వాడు మళ్ళీ వస్తాడని ఆకాశం వైపు చూసుకుంటూ కూర్చోవడం అనేది బుద్ధి తక్కువ పని. ఇంకో లడ్డు కావాలి. సో ఒకవేళ అలాంటి జరిగితే ఐ విల్ బి హ్యాపీ. కానీ ఐ డోంట్ వాంట్ టు కంపేర్. ఉన్న క్యారెక్టర్స్ తో నేను న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాంటివే మళ్ళీ రావాలి అనేది అయితే లేదు, కానీ వస్తే బాగుండు అనే ఆశ ఉంది. వెరీ నైస్. అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ డిఫరెన్స్ యూ ఫైండ్ టీవీ ఇండస్ట్రీకి మూవీ ఇండస్ట్రీకి? రెండిట్లో చేసావు, చేస్తూనే ఉంటావు కాబట్టి. బేసికల్గా నేను బాగా వరి అయిన పాయింట్లో ఫస్ట్ పాయింట్ అంటే టైమింగ్స్. టైమింగ్స్ విషయంలో చాలా మనశ్శాంతిగా రిలాక్స్డ్గా ఉంది సినిమా. సో త్వరగా స్టార్ట్ చేసుకుని ఒక క్లారిటీతో పనిచేసేసుకుని 6 o'clock దే విల్ వైండ్ అప్, సో దాట్ I can go to my gym, I can have my personal life, I can have my things. సో అదొకటి మనశ్శాంతిగా ఉంటుంది టైమింగ్స్. అండ్ దానికన్నా అంటే టెన్షన్స్, వర్క్ ప్రెషర్స్, అవి ఇవి గొడవలు అన్ని చోట్ల ఉంటాయి. సీరియల్ మూవీ అనే డిఫరెన్స్ ఏం లేదు, కానీ పొడుగు డైలాగ్స్ ఉండవు. సీరియల్ లాగా పొట్టి డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. సో బాగుంటుంది. రెండు కూడా ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు 8 ఏళ్ళు సీరియల్స్ ఎక్స్పీరియన్స్ చేశాను కదా. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంకొన్నేళ్ళు మూవీస్. అలా అని సీరియల్స్ ఇంకా చేయను డిక్లేర్డ్ అనేది లేదు, కానీ ప్రస్తుతానికి డేట్స్ కుదరక చేయలేకపోతున్నాను అంతే. అంతకుమించి టీవీ సినిమా బోత్ ఆర్ ఈక్వల్, అలా తేడా ఏం లేదు నాకు. అసలు ఇప్పటికీ నేను టీవీలో కనిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్య కనపడడం కొంచెం తగ్గింది కాబట్టి ఏదన్నా చిన్న ఇంటర్వ్యూ షో చేసి టీవీలో కనిపిస్తే టీవీ ముందు కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాను నేను. మొన్న నా సినిమా ఏదో రిలీజ్ అయితే నేను థియేటర్కి వెళ్ళి చూడలా, అలాంటిది టీవీ ముందు. నేను అప్పుడు అనుకున్నా నీకు అలవాటు అయిపోయింది టీవీలో నిన్ను చూసుకుని ఇప్పుడు టీవీలో రాకపోయేసరికి మనసు అంతా పెట్టి ఎవరు వస్తున్నారమ్మా, వీళ్ళు కొత్తగా ఎంటర్ అయ్యారా, ఏం జరుగుతుంది స్టోరీ, నేను చేయకపోయినా నాకు దాని గురించి కావాలి. సో నాకు ఇష్టం, టీవీ చాలా ఇష్టం నాకు. ఎంతైనా మనల్ని ఆదరించి కొంచెం కడుపు నిండా ఇన్నేళ్లు అన్నం పెట్టింది అదే కదా. సో నేను అసలు మర్చిపోను. అండ్ హౌ డు యు టేక్ గాసిప్స్? ఇఫ్ ఐ గెట్ టు నో స్ట్రైట్, లైక్ ఇట్లా మాట్లాడారు నీ గురించి, ఇట్లా అనుకుంటున్నారు నీ గురించి, ఇమ్మీడియట్ గా ఫస్ట్ అయితే నాకు అట్లా చెప్పేవాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎందుకు అసలు నా గురించి వేరే పని పడలేదా, ఛీ సరే వాళ్ళు ఏమన్నా అనుకోనిలే అని ఫోన్ పెట్టేసి అక్కడితో టచక్, ఇంకా దాన్ని బుర్రలో పట్టించుకోను నేను. బట్ నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు నాకు కనిపిస్తారు కదా, కనిపించినప్పుడు మాత్రం ఐ విల్ బి లైక్ ఎలా అన్నారు ఒక రకమైన ఫేక్ స్మైల్ ఉంటుంది. అండ్ వాళ్ళు తప్పు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళలో కూడా చూడడానికి భయపడతారు. బికాజ్ వాళ్ళకి తెలుసు నాకు అది ఎట్లన్నా వచ్చి రీచ్ అవుతుంది, ఎక్కడైనా అవుతుంది. ఇదంతా ఒకటే గోల్ మీదే ఉన్నాం మనందరం కాబట్టి మనం అనుకుంటాం ఇక్కడ మాట్లాడేస్తే ఇక్కడికి అయిపోతుంది, ఇక్కడికి వదిలేస్తాం. అలా ఉండదు, ఎక్కడికో అక్కడికి వెళ్ళి అది చేరుతుంది. సో నాకు బేసికల్గా నాకు అంటే నేను పెద్ద క్లోజ్గా లేని వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటే నేనేమంత పట్టించుకోను. బట్ వెన్ ఐ రెస్పెక్టెడ్ యూ, ట్రస్టెడ్ యూ, లవ్డ్ యూ, నాకు ఇలా ఉన్నప్పుడు నువ్వు నా గురించి మాట్లాడమని తెలిస్తే మాత్రం చాలా ఫీల్ అవుతా. చాలా క్లోజ్ ఉంటే ఫోన్ చేసి అడిగేస్తా, ఎందుకు మాట్లాడావు ఇలాగా, నేనేం ఏంటి అది ఇది. అలా అంత అవసరం లేదు, వాళ్ళకి అంత సీన్ లేదులే అనుకున్నప్పుడు వదిలేస్తా. ఓకే, వాట్ ఈస్ ద బెస్ట్ గాసిప్, టెరిబుల్ అండ్ హారిబుల్ ఫేక్ గాసిప్ యూ హర్డ్ అబౌట్ యువర్ సెల్ఫ్? వెన్ ఐ వాజ్ డూయింగ్ లోగిలి ఆఫ్టర్ చిన్నారి, ఒక డైరెక్టర్తో నాకు చాలా పెద్ద సంబంధం ఉందని, నాకు ఆయనకి ఏదో నడిచిపోతుందని కొన్ని లక్షల కోట్ల గాసిప్స్ వచ్చాయి. అప్పుడే నేను ఇండస్ట్రీకి కొత్తగా రావడం వల్ల నాకు అలాంటివన్నీ పెద్దగా తెలియకపోవడం వల్ల అది నాకు చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది అనమాట. ఎంత అంటే ఐ లిటరలీ వాంటెడ్ టు గో బ్యాక్ టు తిరుపతి ఆర్ గో బ్యాక్ టు బెంగళూరు అండ్ కంటిన్యూ మై డాన్స్. ఐ డోంట్ వాంట్ దిస్ ఇండస్ట్రీ. మా ఇంట్లో వాళ్ళు అయితే ప్రిపేర్ అయిపోయారు వెళ్ళిపోదాం. అలాంటి ఒక టైంలో ఐ టుక్ 3 months ఆఫ్ గ్యాప్. 3 months ఆఫ్ గ్యాప్ మా అమ్మమ్మ ఒంట్లో బాగాలేక, మా అమ్మమ్మ ఏదో హాస్పిటల్లో తిరగడం అది ఇది వీటి మీద ఒక 3 నెలలు నాకు వర్క్ నుండి టీవీ నుండి గ్యాప్ వచ్చింది.
అప్పుడప్పుడే మంచు మమత స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో పీపుల్ సెడ్ నేను ఆయన వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుని వచ్చేసామని చెప్పారు ఆ 3 నెలల గ్యాప్లో. వచ్చాక ఎవ్రీవన్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ, నీకు పెళ్ళి అయిపోయిందంట కదా ఆ డైరెక్టర్తో, ఎందుకు మరి అలా చేసేసావు? ఫ్రెండ్స్ ఆఫ్ మీ, ద పీపుల్ ఐ వర్క్డ్ విత్, అలాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడేసరికి నేను ఏం రెస్పాండ్ చేయాలో కూడా అర్థం కాలే. నేను ఆల్రెడీ బాధలో ఉన్నాను ఆ గాసిప్ వల్ల. ఇంకొక సైడ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ మై గ్రాండ్ మదర్. చిన్నప్పటి నుంచి షీ ఈజ్ మై మామ్ అండ్ గ్రాండ్ మదర్ బోత్. అలాంటి ఆవిడ్ని నేను లాస్ అయి ఉన్నాను. నాకు పెయిన్ఫుల్గా ఉంది. నేను అంత పెయిన్లో వచ్చినప్పుడు వెన్ యూ ఆస్క్ మీ సచ్ క్వశ్చన్స్ బీయింగ్ మై ఫ్రెండ్, నువ్వు అసలు నాకు ఎలా ఉంటుంది? నేను భరించాను అవన్నీ భరించాకే ఐ రియలైజ్డ్ ఓకే, ట్రై టు బి స్ట్రాంగ్. ఎవరు ఎంత కొట్టడానికి ట్రై చేసినా ట్రై టు బి లైక్ అ పిల్లర్. పడద్దు అసలు, ఎంత కొడతాడు వాడి చేతులు ఇరిగిపోని కానీ నువ్వు పగలకు అని చెప్పి అప్పటి నుంచి స్ట్రాంగ్గా ఎస్ అయితే ఏంటి ఇప్పుడు, నో నీకెందుకు, ఇలాంటివి అడగడం మొదలెట్టాం. అలాంటివి అడగడం మొదలెట్టాకే నాకు హెడ్ స్ట్రాంగ్ అనేది మొదలైంది. సో దట్ ఈస్ ద లింక్ అనమాట. నేను వదిలేస్తూ పోతే అవి పెరుగుతూ పోతాయి, నేను పట్టించుకుంటూ పోతే నాకు బాధ. సో తుంచేద్దాం అక్కడితో అని. ఇప్పుడు ఎవరైనా వచ్చి స్ట్రైట్గా అలాంటివి అడిగితే అడగరు నన్ను, ఆ తర్వాత ధైర్యం చేయరు. ఇప్పుడు దాకా నా స్ట్రైట్గా వచ్చి ఎవరు నన్ను అలాంటి క్వశ్చన్స్ అడగరు. ఏదైనా తెలిసినా కూడా వెనక మాట్లాడతారు తప్ప డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి అడిగారా అయిపోయారు వాళ్ళు. మొత్తం వాళ్ళ గోతులతో సహా తవ్వి ఆ గోతులో వాళ్ళనే కూర్చోబెడతాను అనమాట నేను. ఎందుకంటే ఐ డోంట్ లైక్ సచ్ థింగ్స్. నువ్వు ష్యూర్గా అంటే అడుగు, నీకు నిజంగా నా గురించి తెలుసుకోవాలనుండి ష్యూర్గా అంటే అడుగు. లేదా అలాంటి గాసిప్ ఉంది అనుకుంటే అడగడం వేరే, కానీ గుచ్చి అడగడం, టాంట్ చేయడం, ఏదో ఒకటి జరిగింది దాన్నే బ్రబ్ చేయడం, అది బాధగా ఉంటుంది. కాబట్టి నేను కొంచెం స్ట్రాంగ్గానే ఆన్సర్స్ ఇచ్చాను అనమాట. అండ్ అలాగే సమాంత కూడా చాలా హైపర్ అని విన్నా, నిజమేనా? నాట్ ఆన్ ద సెట్స్. నాట్ ఆన్ సెట్స్. సెట్స్ లో కాదు, సెట్స్ లో షీ ఈస్ వెరీ ప్రొఫెషనల్ అండ్ షీ ఎంజాయ్ హర్ వర్క్. సెట్స్ లో కూడా ఏదో చదివేసుకుంటూ ఉంటుంది, ఏదేదో నాలెడ్జ్. త్రివిక్రమ్ గారి వృక్షం కింద ఉన్న వాళ్ళందరూ అంతే అనుకోండి, ఆ నీడలో బ్రతుకుతున్న వాళ్ళం మేమంతా అంతే. ఆయనతో మాట్లాడిన తర్వాత నేను కూడా పుస్తకాలు చదవడం, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా దాన్ని గ్యాదర్ చేసేయడం, ఎంత కుదిరితే ఎంత వేరే రకాల విషయాలు, అంటే వేస్ట్ థింగ్స్ కాకుండా, గాసిప్స్ లాంటి పనికి మాలిన విషయాలు కాకుండా పనికొచ్చే విషయాలు, కాస్త జీవితానికి ఉపయోగపడే విషయాలు, మంచి పనులు, ఇలాంటివి చదవడం, చూడడం నేర్చుకున్నాను అనమాట. అవన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా నేను పొరపాటున ఏదన్నా గాసిప్ మాట్లాడితే, అమ్మాయి ఇలా అంట తెలుసా అది ఇదే అని అంటే, ఆయన ఎంత చీప్గా చూస్తారంటే నా వైపు, నువ్వు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి నా టైం పాడు చేసి నీ టైం పాడు చేసుకుని ఆ అమ్మాయి గురించి నాకు చెప్తున్నావు, నువ్వు నాకు అవసరం ఇప్పుడు ఇది? ఎవరమ్మా అమ్మాయి అసలు, నాకు ఎందుకు ఈ సోది, ఎలా మాట్లాడు అనగానే ఓకే. ఆయన అసలు వినరు, గాసిప్స్ అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి, వినరు అనమాట. నేను చెప్పినా కూడా ఆ పాత కాలంలో కొప్పులు బ్యాచ్ మాట్లాడుకున్నట్టు ఇంటి దగ్గర 24 గంటలు నీకు ఈ సోది మానే ముందు, ఇవన్నీ మానే, టైం వేస్ట్ పనులు, మంచి పుస్తకం చదువు, లేకపోతే మంచి పనులు చేయి, అది ఎట్లా పోతే నీకెందుకు, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు అని ఆయనే చేంజ్ చేశారనమాట. అప్పుడు మేము మారాం. సమంత అందరూ కూడా ఆల్మోస్ట్ నాకన్నా తను ఇంకా ఎక్కువ, బికాస్ ఇంకా ఎక్కువ బుక్స్ చదువుతుంది, ఇంకా ఎక్కువ నాలెడ్జ్. అసలు తనకి కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడితే నేను అంటుంటా అనమాట, అసలు మాకు అర్థం కూడా కావు అవి. త్రివిక్రమ్ గారే, అమ్మ నువ్వు మరి అంత కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ మాట్లాడకమ్మా, నాకు భయం వేస్తుంది, నిన్న బుక్ లో చదివా అని అనమాట. షీఈస్ వెరీ 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 క్యూట్నెస్ ఓవర్లోడ్ అని అంటారు కదా, అదే సమంత. సో స్వీట్. అండ్ నితిన్ చాలా కామన్ విన్నాను. ఎవరు చెప్పారు మీకు? ఆయన కామెంట్ నేను కామ్ అన్నట్టుంది. అవునా? ఆయన అసలు ఆయన కామ్ ఇన్ ద సెన్స్, ఎక్కడ ఎప్పుడు ఏవి ఎట్లా వేస్తే అక్కడ అట్లా టచ్ అయిపోతాయి ఆయనకు తెలుసు. నేను రాగానే ఏంటి మంగమ్మ గారు రాత్రి 2 పూరీలు ఎక్కువ తిన్నట్టున్నారు అనగానే, ఎందుకు అలా అడుగుతున్నారు అంటే, అసలు నీకు తగ్గాలనే ఆలోచన లేదా, పూరీలు వాడలు దీన్ని పెంచుతూనే ఉంటావా అనగానే ఓకే అనగానే ఒక స్కెడ్యూల్ అయ్యాక మళ్ళీ ఏంటి మగమ్మ గారు జిమ్కి వెళ్ళి బాగా డబ్బులు చెప్తున్నట్టున్నారు, సన్నబడ్డానా, తొక్కబడ్డావు నువ్వు అన్నట్టే, అలా అనమాట. సో అలా చాలా ఆడుకుంటారనమాట నన్ను. అసలు మాకు ఈ సినిమాలో పెద్ద పని లేదమ్మా,
నేను సమంత ఏదో సైడ్ క్యారెక్టర్లు, ఈవిడదే మేజర్ క్యారెక్టర్, ఈవిడే ఆ అని టీజర్ లో కూడా చెప్పింది. ఆ సినిమా అంతా ఈవిడికే డైలాగులు, మమ్మల్ని ఏదో పాటల కోసం పెట్టుకున్నారు అంటే ఇంకా ఆపండి ఇంకా ఆపండి అంటే ఆయన అసలు ఆపరు అనమాట. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ యూఆర్ గోయింగ్ టు రూల్ ఇండస్ట్రీ వన్ డే అని చెప్పిన వాళ్ళల్లో నితిన్ గారు ఈజ్ వెరీ స్ట్రాంగ్. అయిపోయిన తర్వాత కూడా 2-3 సార్లు కలిసినప్పుడు మీరేమో చిటికేసి ఇలా అన్నారు, నాకేం అక్కడ ఏమీ అంతేం అవ్వట్లేదు అంటే, ఆగమ్మా వెయిట్ చెయ్యి, ఆ తర్వాత నేనే ఇప్పుడు దాకా ఇంకో సినిమా సైన్ చేయలేదు, నీకేంటి అర్జెంట్ అంటే అయితే ఓకే వస్తాయి మెల్లగా వస్తాయి, నీకోసం ఒక క్యారెక్టర్ రాసుకోవాలి, దానికోసం డైలాగ్స్ రాయాలి, అవన్నీ జరగాలి కదా, వస్తాయి కంగారు పడకు అనగానే ఓకే నితిన్ గారు. సో దే ఆర్ ఆల్ మై గైడ్ లైన్స్, రోల్ మోడల్స్ అనమాట. నేను ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా పాపం వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళకి తోచినంత నాకు ఏదో సహాయం చేసి పెడుతూ ఉంటారు. వెరీ నైస్. అండ్ బీయింగ్ తెలుగు అమ్మాయిలు బాగా రావట్లేదు కదా మనకి ఇండస్ట్రీలోకి, చాలా తక్కువ. సో నేను ఎంకరేజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంటాను, కానీ వెన్ ఐ సర్చ్ నాకు అవసరం, నేను సర్చ్ చేసినప్పుడు నాకు దొరకట్లేరు. మేబీ దే స్టిల్ హ్యావ్ ఒక సర్కిల్ వేసుకొని దాంట్లో ఉన్నారేమో, ఇంకా బయటికి రావడానికి భయపడుతున్నారేమో, మన ఇండస్ట్రీ గురించి భయపడుతున్నారేమో. మళ్ళీ రూమర్స్ కూడా అలాగే వస్తుంటాయి. అందరూ చేస్తారు బ్యాడ్ థింగ్స్, బట్ మనకేంటంటే మనకి పబ్లిసిటీ ఈజీగా, టీఆర్పీస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మన వాళ్ళు ఎక్కువ పబ్లిసైజ్ చేస్తారు, ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల బ్యాడ్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. నిజంగా అంత బ్యాడ్ ఇండస్ట్రీలో ఉందా? అస్సలు లేదు. ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయిగా డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్? అందమైన వయసులో ఉన్న అమ్మాయిగా ఇండస్ట్రీలో లేని అమ్మాయిలు కూడా ఈచ్ అండ్ ఎవ్రీడే దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఐటీలో ఉన్న వాళ్ళు, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు, చివరాఖరికి స్కూల్ పిల్లలు కూడా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. అది అమ్మాయికి ఉన్న ప్రాబ్లం, ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం కాదు. సో ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ ఉన్నాయి. నేను ఫేస్ చేశాను, అవి చాలా ఫేస్ చేశాను. బట్ ఒకటేంటంటే అది ఇండస్ట్రీలో మాత్రమే ఉంది అనుకోవడం మాత్రం నిజంగా తప్పు ప్రచారం. అండ్ మీరు అన్నట్టు మనకి కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేసినా, ఇప్పుడు ఫర్ సపోజ్ నార్మల్గా ఒక అమ్మాయి వెళ్ళి కార్ యాక్సిడెంట్ చేసింది, ఆడికి ఏవో చిన్న దెబ్బలు తగిలాయి అంటే ఇట్స్ అ నార్మల్ న్యూస్, వాడిని వెళ్ళి హాస్పిటల్లో చెప్పి చెక్ చేయాలి. అదే హరితేజ వెళ్ళి ఒక అబ్బాయిని కార్ యాక్సిడెంట్ చేసింది, ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ హరితేజ అని ఇట్లా ఠపా 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 అదనమాట. సో అలాంటివి జరగడం వల్ల ఏదో చాలా గొప్పగా తప్పు జరిగిపోతుంది అనే ఫీలింగ్. కానీ నాకు చాలా కోరికగా ఉందండి తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని. నేను అసలు టీవీలో ఎక్కడ చూసినా తెలుగు అమ్మాయిలు కనపడకపోవడం, వాళ్ళ వెలితి నేను చూడలేకపోతున్నాను. నిజంగా రావాలి తెలుగు అమ్మాయిలు, టీవీకే కాదు సినిమాకి కూడా రావాలి. ఎక్కడెక్కడి నుంచో ఏ భాషలో మాట్లాడుకుంటూ ఆ స్క్రిప్ట్ చదవడం రాదు, ఆ డైలాగ్ నేర్చుకోవడం రాదు, చెప్పడం రాదు, నీకు ఆ డైలాగ్లో ఉన్న సెన్స్ అర్థం అవ్వనప్పుడు నువ్వు ఇంకే ఏం మాట్లాడగలవు. సో నాకు చాలా బాధగా ఉంది. వస్తే డెఫినెట్లీ ఐ విల్ బి రియలీ వెరీ హ్యాపీ. నేను ఒక తెలుగు అమ్మాయిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు కనుక వస్తే మాత్రం చాలా చాలా సరిపోయింది నాకు. చూసి 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 ఎప్పుడు టీవీ పెట్టినా ఎవరు తెలుగు అమ్మాయిలు కనబడరు. వెరీ 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 లెస్ అడ్వాంటేజ్. కాబట్టి నేను అలాగే అనుకుంటున్నా, అంత డేంజర్ ఏం లేదండి ఇండస్ట్రీలో మీరు అనుకుంటున్నట్టు. సో ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఓపెన్ అప్ అండ్ కమ్. ఐ విల్ బి రియలీ వెరీ హ్యాపీ టు సీ అ తెలుగు గర్ల్. ఎస్ రియలీ ప్లీజ్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, మీ నెంబర్ పెట్టండి. డెఫినెట్లీ యా. ఇలాంటి అంటే నవీన గారు లాంటి వాళ్ళు కనీసం ఎక్స్పోజర్ ఆఫర్స్ అన్న తీసుకొస్తారు, న్యూ కమర్స్ ని తీసుకొస్తారు. అండ్ యాటా గారు ఉన్నారు కాబట్టి అలా కొంచెం స్పేస్ ఉంటుంది. కాబట్టి నిజంగా మీకు ఒక కామెంట్ లైక్ పెట్టి యూ కెన్ టాక్ టు హర్. యాక్చువల్లీ మీరు రిప్లై ఇస్తారు కదా, హ్యాపీగా అందరికీ ఇస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి రండి, భయపడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ మేము మనుషులమే, మేము అందరం కూడా ఉన్నాం, అమ్మాయిలమే. సో చెప్పాలంటే ఇండస్ట్రీలో కూడా ఇంకా చాలా సాఫ్ట్ హార్టెడ్ అమ్మాయిలు, అమాయకమైన అమ్మాయిలు, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు తెలుసా. పెద్ద పెద్ద ఆర్టిస్ట్లే ఉన్నారు, ఒక మాట అంటే ఏడ్చేసే వాళ్ళు ఇప్పటికి వాళ్ళంతా కూడా ఉన్నారు. అది ఇండస్ట్రీలో ఏదో ప్రాబ్లం ఉంది అదేం కాదు. బేసికల్ గా ఎక్కడ వెళ్ళినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ, అంతే. అంత భయంకరంగా అయితే నేనేం ఫేస్ చేయలేదు. ఎవ్రీవన్ ఆర్ యాక్చువల్లీ టచ్ వుడ్, దే ఆర్ సో కైండ్ టు మీ, దే ఆర్ సో గుడ్ టు మీ. నాకు ఎప్పుడు అన్ని ఇబ్బందులు ఏం పెట్టలేదు నాకు. అంటే ప్రతి ఒక్కడు రాయి ఒకటి ఇసిరేయడానికి చేస్తాడు ట్రై, అదేమి చేయడం ఏం కాదు. బట్ ఇసిరినప్పుడు మనం కామ్గా దాన్ని పట్టుకోకుండా, తిరిగి వాడి మీదకి ఇసరకుండా, వాడికి మనం సైరన్లు ఇవ్వకుండా కామ్గా రాయి తీసి పక్కన పడేసాం అనుకోండి, అయిపోతుంది పని. సో అలా కాకుండా మనం ఊరికే దాన్ని సినిమాకి చేయడం వల్ల
ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాండ్లింగ్ థింగ్స్, హౌ యూ హ్యాండిల్ ఇట్. ఇప్పుడు నాకు ఒక డైరెక్టర్తో పని చేయాలి, కానీ వాడు నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది వాడితో పని చేయడం. సో నేను వాడిని ఎలా డీల్ చేయాలి అనేది రాత్రంతా ఆలోచిస్తాను. రేపు పొద్దునల్ని ఐ హ్యావ్ టు ఫేస్ హిమ్. బట్ హౌ? ఏం లేదు, స్ట్రైట్ అవే సో గో టెల్ హిమ్ గుడ్ మార్నింగ్ సార్, షార్ట్ ఏంటి, అంతే, అయిపోయింది. సీన్ అయిపోయిందా సార్, మరి ప్యాకప్ అయిపోయింది, బయలుదేరుతాం, బాయ్, అంతే. ఇంకేమీ లేదు. మధ్యలో ఏదైనా మాటలు వచ్చినా కూడా, సార్ మోడీ గారు ఏంటి సార్ 500,000 నోట్స్ బ్యాన్ చేశారంట, ఇలా మాట్లాడు. అసలు నువ్వు ఆ టాపిక్లోకే వెళ్ళకు, వాడిని వెళ్ళనివ్వకు, అది వదిలేండి సార్, ఇంకేంటి అని మాట్లాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ట్యాక్లింగ్ థింగ్స్. ఇఫ్ యూ కెన్ ట్యాకిల్ దాట్, నువ్వు ఎక్కడన్నా పోయి బతకొచ్చు. నువ్వు ఇండస్ట్రీ కాదు కదా, నువ్వు హిమాలయాలకు కూడా వెళ్ళి బతకొచ్చు. అదే నేనైతే అలాగే చేశాను. ఓకే, బట్ ఇంత స్ట్రాంగ్ అండ్ బోల్డ్ హరితేజ ఎప్పుడైనా ఏడ్చిందా? ఎందుకు మోస్ట్ క్రైయింగ్ మూమెంట్? పుట్టిందే ఏడ్చినందుకు. పెద్దానికి ఏడుస్తా, బట్ ఇట్ విల్ నాట్, ఐ విల్ నాట్ షో ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. అస్సలు చూపించాను నేను. అసలు నేను వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేసుకుని కళ్ళు దుడి చేసుకుని నీట్గా మళ్ళీ మేకప్ వేసుకుని షార్ట్లోకి వస్తాను. ఎంత జరిగినా నాకు ఆన్ ద షాట్ ఏదన్నా జరిగినా కూడా ఐ డోంట్ షో ఇట్. నేను డైరెక్ట్గా మొహం మీద నాకు చాలా అవమానంగా ఫీల్ అవుతాను అనమాట. నలుగురు ముందు కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి, బికాస్ నాకు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి అవి. మోస్ట్ క్రైయింగ్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి నా లైఫ్లో, బికాజ్ ఒడిదుడుకులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, కష్టాలతో పాటు సుఖాలతో పాటు కష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏడ్చిన మూమెంట్స్ ఎక్కువే ఉన్నాయి. బట్ ఇప్పటికీ తలుచుకుంటే ఏడుపు వస్తుంది అంటే మాత్రం ఇట్స్ లైక్ మై గ్రాండ్ మదర్స్ డెత్. సో ఇట్స్ అ మేజర్ లాస్ ఇన్ మై లైఫ్. సో ఆ విషయంలో నేను ఎప్పుడు అది తలుచుకున్నా ఇమీడియట్లీ నాకు అది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడన్నా అందుకే ఎవరన్నా ముసిల్ వాళ్ళకి బాగాలేదన్నా, ఎవరన్నా ఏదన్నా అట్లా ప్రాబ్లమ్ చెప్పినా కూడా వాట్ ఎవర్ ఐ కెన్ డూ మై బెస్ట్ ఐ విల్ డూ ఫర్ దెమ్, అలా. సో దట్ ఈస్ ద మేజర్ లాస్ నా లైఫ్లో నేను ఏడ్చింది. అండ్ ఇండస్ట్రీలో అంటే అప్పుడప్పుడు డైరెక్టర్స్ టార్చర్, ఎవరెవరి మీద కోపం, సెకండ్ మీనింగ్ డైలాగ్స్తో మన మీద చూపించడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏడుపు వస్తుంది. అండ్ మనసు మమత టైంలో ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఒక పార్ట్ ఆఫ్ టైంలో క్రియేట్ అయ్యి, సెకండ్ హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది. అవును కదా అమ్మాయి. సో అసలు మీ ఇద్దరు ఉన్నప్పుడు అసలు రాకింగ్ కదా అప్పుడు సీరియల్. యా, సో తన విషయంలో కూడా కొంచెం కాంట్రవర్సీస్ బాగా ఎక్కువయ్యి ఆ టైంలో కూడా ఐ ఫెల్ట్ సో డిప్రెస్డ్. అండ్ ఆ టైంలో కూడా బాగా ఏడ్చాను అనమాట. అందుకే నాకు మనసు మమత లైఫ్ని చాలా నేర్పించింది అని ఇందాక అందుకే చెప్పా. సో ఐ ఫేస్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ దట్. హ్యాపీనెస్, బాధ, స్ట్రాంగ్గా ఉండడం, ఏడవడం అన్నీ అక్కడే నేర్చుకున్నాం. తన కాంట్రవర్సీ తెలుసు నాకు. అంటే యు ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎనీవేస్ కదా. యా, ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్, బట్ కనిపిస్తే అనవసరంగా తిట్టడం, హేట్ చేయడం, అనవసరమైన అబాండాలు నా మీద వేయడం, సెట్స్ లో కూడా నా గురించి బ్యాడ్ గా మాట్లాడడం, గాసిప్స్ చేయడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి అనమాట. చాలా రూడ్ గా బిహేవ్ చేయడం. నేనైతే ఆ టైంలో చాలా సాఫ్ట్ గా ఉండేదాన్ని, నాకు ఇంత ధైర్యం ఉండేది కాదు. రోజు ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నకి చెప్పి ఏడ్చేదాన్ని, ఇలా టార్చర్ పెడుతుంది, నేను మానేస్తా, నేను చేయనా సీరియల్, నువ్వు హీరోయిన్గా నువ్వు ఎందుకు మానేయాలి, వద్దు చెయ్యి, స్ట్రాంగ్గా ఉండు అని చాలా చెప్పారనమాట. సో అలాంటి టైంలో కొంచెం ఇదైంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమంత కాంట్రవర్సీస్ ఏం లేవు ఇండస్ట్రీలో. ఓకే, చెప్పా కదా కాస్త దూరంగా ఉంటాం కాబట్టి దగ్గరగా ఏది ముట్టుకోలేదు. ఈ డైరెక్టర్స్ టార్చర్ ఏంటి? టీవీలోనేనా? టీవీలో అంటే డైరెక్టర్స్ టార్చర్ అంటే నేనది నా ఫస్ట్ సీరియల్లో చిన్నారి టైంలోనే ఫేస్ చేసేసాను. అప్పుడే నా ఫస్ట్ సీరియల్. సో ఆ టైంలోనే ప్రతి చిన్న విషయానికి అరిచేయడం, తిట్టేయడం, రూడ్గా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేసేసరికి నాకు అప్పుడే చాలా బాధగా ఉండేది. అందరి ముందు ఆన్ సెట్స్ తిట్టేసేవాళ్ళు, ఏదేదో మాటలు అనేసాడు. కొంచెం అన్న బుద్ధుందా, ఎప్పుడు ఎలా పడితే అలా మేకప్ వేసుకుంటే సిగ్గులేదా నీకు, నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా, ఇలా మాట్లాడినప్పుడు నేను ఒక న్యూ కమ్మర్గా, ఐ వాజ్ జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంతో, నేను అప్పుడు నాకు ఇట్లా గుక్కొచ్చేసేది, ఏడుపు ఆగేది కాదు నాకు ఏడుపు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది నాకు. మా అమ్మ నాన్నని పట్టుకుని వెళ్ళేదాన్ని నేను ఆయన దగ్గరికి. అలాంటి సిచ్యువేషన్లో నేను చేసేదాన్ని అనమాట. అది ఫేస్ చేశాను నేను చాలా. ఆ తర్వాత ఐ థింక్ మళ్ళీ అంతగా ఏం లేదు. ఆ తర్వాత నేను ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా నాకు వచ్చినా కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి హ్యాండిల్ చేయడం, లేదా కంప్లైంట్ చేయడం, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళకే చెప్పేయడం, ఏంటి మీ ప్రాబ్లం నాతో అని ఇలా మాట్లాడేయడం నేర్చుకున్నా. మొదట్లోనే చాలా ఫేస్ చేశాను, నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఫేస్ చేసుకున్నారు నా వల్ల, నేను ఫేస్ చేయలే. హరితేజ బాగా ఫుడ్డీ అంట. బాగా తక్కువే కొంచెం, యాక్చువల్గా చెప్పాలంటే ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే
నేను కొంచెం తక్కువనే చెప్పాలి, అంత కాదు. కానీ నాకు పక్కా హోమ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే నాకు పిజ్జాలు బర్గర్లు లాంటివి అసలు నాకు ఎక్కువ. ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్స్. ఓకే, ఆ కేటగిరీ అమ్మాయిని కాదన్నమాట. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు పిజ్జాస్ అండ్ బర్గర్స్. శుభ్రంగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని, ఆవకాయ వేసుకుని, అప్పడం నంచుకుని, కొంచెం ముద్దపప్పు పెట్టుకుని, ఇలాంటివి నాకు బాగా ఇష్టం. బేసిక్గా చిన్నప్పటి నుంచి అంతే. స్వీట్స్ అండ్ గుత్తి వంకాయ ఇలాంటివి అంటే బాగా ఇష్టం అనమాట. సో దానివల్ల నాకు అంత ఫుడ్ వల్ల పెద్ద హాని ఏం జరిగేది కాదు. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినా కూడా ఇవే ఎత్తుకుని తినేదాన్ని. చైనీస్ కొంచెం ఇష్టపడేదాన్ని, ఇప్పుడు అది కూడా లేదు నాకు. ఇప్పుడు చైనీస్ అంటే నూడిల్స్ లాంటివి, ఫ్రైడ్ రైస్ లాంటివి, మంచూరియా లాంటివి కొంచెం నచ్చేది. పానీపూరి స్టఫ్ అండ్ ఆల్ అంతే తప్ప మాకు పిజ్జా బర్గర్ల సైడ్ వెళ్ళని కూడా వెళ్ళాం అనమాట. చాలా చాలా తక్కువ. సో యూఆర్ వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ప్యూర్ వెజిటేరియన్. ఓ, ఇప్పుడు టేస్ట్ చేయడం తినడం అనుకోకుండా ఒకసారి తినేసా, బట్ ఆ తర్వాత ఇమీడియట్లీ స్టార్టెడ్ ప్యూకింగ్ అవుట్. మొత్తం కక్కేసాను అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. నేను తినేటప్పుడు నేను అది తిన్నానని నాకు తెలీదు. ఆ తర్వాత వేరే వాళ్ళు దాన్ని మాట్లాడుకుంటుంటే చికెన్ అని ఇది చికెనా అని అడిగాను అనమాట. అవును అంటే, మరి నేను తినేసాను అంటే, హాహాహా ఏం కాదులే నువ్వు కూడా తినేసావు, ఇట్లా ఫన్ చేశారు. బట్ ఫర్ మీ ఇట్స్ నాట్ ఫన్. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు, ఎట్లా తినిపించేశారు నాతో అని చెప్పి మొత్తం వేలేసుకుని మరి వ్యాక్ 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 అని కక్కేసి ఏడ్చేసి చాలా కాంప్లికేట్ చేసుకున్నా. ఆ తర్వాత చాలా పెద్ద ఓవర్ యాక్షన్ చేశానని అర్థమైంది. ఎందుకు దానికి అంత సీన్, ఏదో తెలియకనే కదా తిన్నావు, తెలుసుకుని తినలేదు కదా, లైట్ వదిలేసేయని చెప్పి అందుకే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇది వెజ్జా నాన్ వెజ్జా అని అడిగి వేసుకుంటాను. ఓకే. సో హరితేజ ఇప్పటి వరకు అబద్ధం ఎప్పుడైనా ఆడిందా? ఆడతాను. బేసికల్ గా మా అమ్మ నాన్నకి బాగా అబద్ధాలు చెప్తూ ఉంటాను. ఎక్కువ. మా ఆయనకి కొంచెం తక్కువే. కొంచెం తక్కువ. నోటెడ్ ఏంటంటే దీపక్ కొంచెం తక్కువ చెప్పాలి. ఎవరన్నా మొత్తం నిజాలు తీసుకెళ్ళి మొగుళ్ళకి చెప్తారా? మీకు తెలీదా? అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ అబద్ధాలు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు జిమ్ కి వెళ్ళి ఓపిక లేదు, నాకు ఆ రోజు టైర్డ్ ఉంది, నేను జిమ్ లో ఉన్నా అని చెప్పి పడుకుంటా. వీడియో కాలింగ్ అమ్మా, ఫేస్ టైమ్లు అలాంటివి చేసేసరికి ఇక్కడ నెట్ లేదు, ఇంటర్నెట్ బ్యాటరీ అయిపోతుంది. అలాంటి చిన్నవి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ కి వెళ్ళాలి కాబట్టి షూటింగ్ ప్యాకప్ అయిపోగానే స్ట్రైట్ అవే ఇంటికి వచ్చి పడుకోవాలి అని మా ఆయన అంటాడు. కరెక్ట్ గా అలా స్ట్రైట్ అవే వెళ్ళిపోయేటప్పుడు నాకు ఫోన్, తేజ ఎక్కడున్నావే, ఇదిగో ఇక్కడే వీళ్ళింట్లో కొంచెం సేపు కలుస్తున్నామే డిన్నర్ కి, వచ్చేలా రాదే అనగానే మీకు అసలు అవుతుందా, ఇట్లా వెళ్ళాల్సిన స్టీరింగ్ ఇలా తిరిగిపోతుందా సైడ్ కి తిప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు మా ఆయన ఫోన్ చేశారు, ఇదిగో వెళ్తున్నా ట్రాఫిక్, నిజం చెప్పి ఎక్కడున్నావు నువ్వు అంటే, ఇప్పుడే అది గీత వాళ్ళ ఇంటికి వచ్చాను, రేపు పొద్దున్న జిమ్కి వెళ్ళవా, వెళ్ళిపోతాను, అక్కడ ఏం తింటున్నావు, ఏంటి రైస్ తింటున్నావు, అక్కడ లేదు రైస్ తినట్లేదు, అంత అయిపోయి పెట్టేశాక మంచిగా రైస్ వేసుకుని నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని అనమాట. అలాంటి బుల్లి అబద్ధాలు అంతే. అంతకుమించి ఎక్కువ అబద్ధాలు అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకు బాగా భయం. అబద్ధాలు చెప్తే చీట్ చేసినట్టు, ఎదుటి వాడిని ఏదో సాటిస్ఫై చేయడానికి రిలేషన్షిప్ పాడైపోతుందేమో, అబద్ధాలు చెప్పకూడదు ఇలాంటి. అంటే నేను కొంచెం కాస్త చాదస్తంగా బిహేవ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఎక్కువ అయితే చెప్పను, ఎవరికి చెప్పను ఎక్కువ. సో మమ్మీ డాడీతో ఏం అబద్ధాలు ఆడారు? మమ్మీ డాడీతోనా, నాకు మా వారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అబద్ధం ఆడే ఫస్ట్. నాకు మా ఆయన అంటే పెద్ద ఇష్టం లేదు అన్నట్టు మా అమ్మ నాన్నకి చెప్పాను ఆ సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇష్టం అని చెప్పగానే మా ఇంట్లో కట్టబెట్టేస్తారు. నాకు పెళ్లి ఇష్టం లేదు, కానీ దీపక్ ఇష్టమే. కాస్త గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకుందాం అనే ఇంత గ్యాప్ మా ఇంట్లో ఇవ్వరేమో అనే భయంతో వాళ్ళకి అప్పుడు చాలా రోజులు అబద్ధం చెప్పాను అనమాట. నాకు అసలు అబ్బాయి ఇష్టం లేదు, పెద్ద మీరు దాన్ని పట్టించుకోకండి, అక్కడ అంత సీన్ లేదు, ఇలా చాలా చెప్పా. బట్ ఫైనల్ డే ఒక రోజు బర్స్ట్ అవుట్ అయిపోయి గట్టిగా ఏడ్చేసా మా అమ్మ ముందు. వెళ్ళిపోయాడమ్మా ఇలా జాబ్ మానేసుకుని, నాకు దీపక్ అంటే చాలా ఇష్టం అమ్మా అని గట్టిగా అప్పుడు ఏడ్చా. అప్పుడు మా అమ్మ రియలైజ్ అయ్యి 3-4 నెలల నుంచి మాకు టోపీలు పెట్టి, నువ్వు అసలు చెప్పచ్చు కదా అప్పుడే అంటే, చెప్పగానే మీరు పెళ్లి చేసేస్తారు అంటే ఇప్పుడు మాత్రం చేయకుండా ఉంటామా అని చెప్పి నెలకి పెళ్లి అయిపోయింది. చూసారా, అందుకే చెప్పలేదు. నేను చెప్పినందుకు ఒక్క నిజం చెప్పినందుకు నాకు పెళ్లి అయిపోయింది. బట్ ఐ వాంటెడ్ దట్ బ్యాచులర్ లైఫ్ తెలుసా, కొన్ని రోజులు ఇంకా బ్యాచులర్ గా ఉందాం, ఫ్రెండ్స్ తో తిరుగుదాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకునే టైంకి కట్టబెట్టేశారు. అయ్యో. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ లైఫ్. ఎన్నాళ్ళైంది పెళ్ళి? 1.5 years. అంతేనా? అంతే.
ఇంకా చాలా ఉంది అన్నట్టు అన్నారు. ఇంకా స్టార్స్ చాలా ఉన్నాయి. జిమ్ మాత్రమే చూసావు అంతే ఇంకా లైఫ్ లో. నెక్స్ట్ ఇంకా రకరకాల ఎక్సర్సైజెస్, జుంబాలు అన్ని చూస్తానేమో. నేను అసలు చాలా చాలా రోజులు దూరం అయిపోయాను అనమాట ఆ మనిషికి. తేజ రూప, రూపే తేజ, తేజే రూప అని ఒక సింబల్ వేసుకుని మొత్తం బిగించిన మొహంతో, ఎరుపెక్కిన కళ్ళతో, నిటారుగా నుంచున్న జుట్టుతో వచ్చారు నా దగ్గరికి. వచ్చి నువ్వేనా ఇన్ని రోజులు నాతో ఆడుకుంది అంటే, అంటే ఆడుకోలేదు మామ, ఏదో కామెడీ. అది కామెడీ కాదు, నేను హర్ట్ అయ్యాను. నువ్వు కూడా ఇలాగే జీవితంలో హర్ట్ అవుతావు. నిన్ను కూడా బాగా ప్రేమించిన వాళ్ళు ఎవరో ఇలా చేస్తారు. నీకు ఒక ప్రేమ దూరం అవుతుంది. ఇలాంటి శాపాలన్నీ పెట్టేసి నన్ను దాదాపు ఏడ్పించేసి, వాడికి నాతోనూ సెట్ అవ్వలేదు, నాకు తనతోనూ సెట్ అవ్వలేదు. అలా ఇద్దరికి సెట్ అవ్వక నేను తను ఇద్దరు కష్టంగానే కొంచెం దాన్ని బ్రేక్ చేసుకుని బయటికి రావాల్సి వచ్చింది. సిచ్యువేషన్స్ చాలా డిమాండ్ చేశాయి అనమాట. సో కాబట్టి ఆ మూమెంట్లో ఆల్మోస్ట్ 1 year చాలా 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 డిప్రెషన్లోకి వెళ్ళాను.